వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం విజయవంతంగా నిర్వహించబడింది. ఎమ్మిగనూరులోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పార్టీ కార్యాలయంలో టీడీపీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీ మాచిని సోపమ్మ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి హమీస్, సీఎం చంద్రబాబు నాయుడు గా లెగసీ వీడియోలు ప్రదర్శించబడ్డాయి. అనంతరం టీడీపీకి విశేష సేవలు అందించిన సీనియర్ నాయకులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజల కోసమే స్థాపించబడిందని, గ్రామీణ అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటపడుతుందని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. తదనంతరం చలివేంద్రం మరియు చాలువ పందిరాలను ఎమ్మెల్యే డాక్టర్ బి జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈ వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనంగా ఉండేందుకు శ్రీ మాచిని సోమన్న సర్కిల్, అన్న క్యాంటీన్ దగ్గర, కూరగాయల మార్కెట్ దగ్గర, శివ సర్కిల్ వంటి ప్రధాన కూడల్లో చలివేంద్రం మరియు చలువ పందిలను ఎమ్మెల్యే బి జయనాగేశ్వర రెడ్డి గారు ప్రారంభించారు. ప్రజలు ఈ వసతిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఆ మూడు తరాల ప్రస్థానము కళ్ళకు కట్టే విధంగా కనపడే రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గం ఉందంటే గర్వంగా చెప్పుకుంటాది మన ఎమ్మెగనూరు నియోజకవర్గం అని చెప్పి ఈరోజు మీరు చూశారు. వేదిక మీద 43 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండాని మోస్తూ పసుపు కండువాని వేసుకొని మెడలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు మనం వివిధ గ్రామాల నుంచి, వివిధ స్థాయిల నుంచి మనందరికి కళ్ళకు కనిపించే విధంగా ఈరోజు వారిని గౌరవించుకోవడం జరిగింది. అది 83 తరం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఈరోజు ఈ యొక్క మన వసంతోత్సవాలు మనందరం ఈరోజు గర్వంగా మీ స్థాయిలో ఒకరు కుర్చీలో కూర్చున్నా, ఒకరు రోడ్డు మీద ఈరోజు పసుపు కండువా కప్పుకొని నిలబడ్డా, ఈరోజు నేను కీర్తి శేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి తనయుడుగా ఎమ్మెల్యేగా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉన్నా అది కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ దయ వల్లే అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే ఎండను సైతం లెక్క చేయకుండా, మండుటెండను సైతం కూడా లెక్క చేయకుండా అంతే అభిమానం, అంతే ప్రేమతో, పార్టీ మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి వచ్చినటువంటి మన ఎమ్మెగనూరు నియోజకవర్గ గోనెగండ్ల మండల కార్యకర్తలకు, నాయకులకు, ఎమ్మెగనూరు మండల కార్యకర్తలకు, నాయకులకు, నందవరం మండల కార్యకర్తలు, నాయకులకు, ఎమ్మెగనూరు పట్టణ కార్యకర్తలకు, నాయకులందరికీ పేరు పేరున శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నా. విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీ పెట్టి తిరుగులేని విధంగా అధికారంలో తెచ్చినటువంటి మగాడు నందమూరి తారక రామారావు గారు అయితే అదే ఒరవడిని కొనసాగిస్తూ అదే రకంగా అనేక కుట్రలను కూడా ఎదుర్కొంటూ ఎంత వయసైన నవ యువకుడులా పార్టీని నడుపుతూ మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన మగాడైతే మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. మరి మగాడు పెట్టిన పార్టీ మొనగాడు నడుపుతుంటే ఈరోజు యువగలం పేరు మీద 43 సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకునే విధంగా కోటి సభ్యత్వాల కార్యకర్తలకు, కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మొనగాళ్ళకే మొనగాడు మన నారా లోకేష్ బాబు గారు. ఒక మగాడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి యొక్క ఔదార్యాన్ని కాపాడితే, తెలుగువాడి పౌరుషాన్ని కాపాడితే, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడితే, తెలుగువాడి యొక్క మేధస్సును కానీ, తెలుగువాడి యొక్క శక్తిని ప్రపంచ దేశాల్లో చాటిన మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారైతే కార్యకర్త సంక్షేమం
టెక్నాలజీని వాడుకుంటూ కోటి సభ్యత్వాలతో 3000 పైచిలకు కిలోమీటర్లతో పాదయాత్ర చేసి 2024లో మన కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పాటుపడినటువంటి మన నారా లోకేష్ బాబు గారు నేను చెప్పినట్టు మనగాళ్ళకి మనవాడు కాదా అని అడుగుతున్నా మీ అందరినీ. మరి 3 తరాల్లో కార్యకర్త అనే వ్యక్తులు సీనియర్లు ఉన్నారు, ఒక రకంగా సెమీ సీనియర్లు ఉన్నారు, కొంతమంది జూనియర్లు ఉన్నారు. అదే రకంగా యువతతో పాటు ప్రజలు మొత్తం ఈరోజు ఈ యొక్క పార్టీకి అనుసంధానమై 43 సంవత్సరాలు ఇదే ఎమ్మెగనూరు గడ్డ మీద కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు పద్మశ్రీ మాచాని సోమప్ప గారికి నిజమైన వారసుడుగా ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని దాదాపు 83 నుంచి తిరుగు లేకుండా 2004 సంవత్సరం వరకు పరిపాలన చేసి అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు పద్మశ్రీ మాచాని సోమప్పకు నిజమైన వారసుడుగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని పరుగులెత్తించినటువంటి వ్యక్తి. ఇంకొక అదృష్టం ఏమంటే మనం ఇప్పుడు వీడియో చూసాం, 3 తరాలు, ఆ 3 తరాలతోటి ఇటు నందమూరి తారక రామారావు గారికి అనుంగ శిష్యుడుగా అనుంగ అనుచరుడుగా తిరుగులేని విధంగా సన్నిహితుడిగా ఉన్నటువంటి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే సాన్నిహిత్యాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క నాయకత్వంలో కూడా ముందుకు పోతే మళ్ళీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో ఆయన కడుపున పుట్టినందుకు నాకు అదృష్టం కలిగింది జయనాగేశ్వర రెడ్డికి ఈరోజు. మరి అదే విధంగా నా తండ్రి గారితో పాటు రాజకీయ ప్రయాణం మొదలు పెట్టినటువంటి నాయకులందరికీ ఈరోజు సన్మానం చేస్తుంటే, శాలువ కప్పి దండేస్తుంటే నా తండ్రి గారికి చేసినట్టుగానే ఉంది నాకు సన్మానం. ఎందుకంటే అది నా తండ్రి గారితో పాటు ఉన్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మడమ తిప్పకుండా, పార్టీ కండువాలు మార్చకుండా, అజెండాలు మార్చకుండా, జెండాలు మార్చకుండా పసుపు కండువాని నమ్ముకొని పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, వారికి సన్మానం చేసేటువంటి అదృష్టం ఈరోజు నాకు కలగడం, నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, కీర్తిశేషం నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా నా జన్మ ధన్యమైందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి ఎమ్మెగనూరు రాజకీయం గురించి మాట్లాడినప్పుడు ఇదే చోట నిలబడి ప్రజలు పడుతున్న ప్రతిపక్షంలో ఉన్న రోజున, బయటికి వస్తే కేసులు పెడతారని బెదిరించే రోజున, స్వేచ్ఛ లేని రోజున, ప్రతి ఒక్కరికి ఒక రాక్షస పాలన సాగుతూ ఉంటే, నాకు టికెట్టే రాదని మాట్లాడుతూ ఉంటే, నేను నిలబడలేను నాకు రాదని చెప్తా ఉంటే, ఆ తప్పుడు ప్రచారాన్ని దగ్గర నుంచి కూడా తొనకకుండా బెరకకుండా నాకు టికెట్ రాదన్న రోజున ప్రతి ఒక్క కార్యకర్త ఎవరెవరు మనసులో ఎంత బాధపడి కళ్ళ నీళ్లు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా గుండెకు నా కళ్ళకు తెలుసు. ఈరోజు రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి. మనం బలోపేతం కావాలన్నప్పుడు అధికారంలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని మనం ప్రజలకు మంచి చేస్తూ, ఆ మంచి చేయాలంటే కూడా మన అధికారం మన చేతుల్లోనే ఉండాల. అధికారం మన చేతుల్లో ఉంటేనే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే, కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందనే ఒక సంకల్పాన్ని గ్రామ స్థాయిలో గతంలో జరగని కార్యక్రమాల దగ్గర నుంచి వార్డు స్థాయిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం కొనసాగాల. కాబట్టి ఈరోజు రాజకీయ కోణంలో పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటాం, కలుపుకునే విధంగా ముందుకు పోతాం. ఆ ముందుకు పోయినప్పుడు గతంలో 43 ఏళ్లుగా ఉన్న కార్యకర్తలు కావచ్చు, మొన్నటికి మొన్న 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం పార్టీ జెండాను మోస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, మొన్నగాక మొన్న వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు, అందరినీ కూడా కలుపుకొని, అందరినీ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి ఎవరికి లోటు రాకుండా న్యాయం చేసే బాధ్యత నాది 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 అని ఎమ్మెగనూరులో ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను
పార్టీ గురించి మాట్లాడినప్పుడు, పార్టీ గురించి అన్నప్పుడు ఈ పార్టీ మన సొంత పార్టీ, కార్యకర్తల పార్టీ, మన పార్టీ అనేది మనందరికి కూడా ప్రతి ఒక్కరికి మన గుండెల్లో ఉండేటువంటి విషయం. లోకేష్ బాబు గారు ఏ ఒక్క చిన్న కార్యకర్తకు కూడా కష్టం రాకుండా సంక్షేమ పథకాలే కావచ్చు, ఏ కార్యక్రమం కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఒక్క ఇబ్బంది వచ్చిందంటే ఒక్క మెసేజ్ పెడితే వెంటనే చేసేటువంటి అదృష్టం, భాగ్యం నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కొడుకు ఆ కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిధ్యం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మన ఎమ్మిగనూరు నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పార్టీ కార్యకర్తలే కావచ్చు, ఏదైనా కానీ నేను ఎందుకు చెబుతున్నానంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎమ్మిగనూరే టాప్, ఒక అభివృద్ధి అంటే ఎమ్మిగనూరే టాప్, ఒక కార్యక్రమాలు ఏది చేసినా ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా మన పార్టీ ఎమ్మిగనూరు తెలుగుదేశం నియోజకవర్గం మీద గత నందమూరి తారక రామారావు గారు, బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి ఉన్నటువంటి అదే ప్రేమను అభిమానాన్ని కూడా వారు కూడా కొనసాగిస్తున్నారు. మొన్న ఎలక్షన్ల ముందు మీటింగ్ వచ్చినప్పుడు నీలకంఠేశ్వర స్వామి రథ చక్రాలు పోయేటువంటి మన తేరు బజారులో ఇప్పటికీ నాకు గుర్తు, చంద్రబాబు నాయుడు గారు నోట్లో వచ్చిన మాట, నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తూ జయనాగేశ్వరరెడ్డి డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉంది అని చెప్పిన మాట జీవితాంతం మరవను అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ పసుపు కండువ నా తండ్రి గారు మరణించే రోజున ఏదైతే పార్టీ నిబద్ధతతోటి, పార్టీ మీద అభిమానంతో, మరి అదే విధంగా నాకు చెప్పిన మాటలు ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి కావచ్చు, ప్రజలు కావచ్చు, కార్యకర్తలు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా చూసుకోవాలనే మాట మీద ప్రత్యేకంగా నేను ఎంత హోదాకు పోయినా, ఎన్ని పదవులు వచ్చినా, ఎంత పెద్దగా ఎదిగినా అది మాత్రం మరిచిపోనని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. నేను కూడా కొన్ని ఉంటాయి నాతో కూడా మీరు మాట్లాడాలి. నేను కూడా మీ అందరితో ప్రత్యేకంగా రేపటి నుంచి మళ్ళీ ఇంకొక రౌండ్, మొన్నటి వరకు ఒక రౌండ్ అయిపోయింది, రేపటి నుంచి ఎమ్మిగనూరు నియోజకవర్గం మొత్తం గ్రామం వార్డు మళ్ళీ వస్తున్నా. వచ్చే కార్యక్రమాల్లో పార్టీ కమిటీలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా, అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏమేమి చేయబోతున్నాం, ఈ 10 నెలల పాలనలో ఏమి చేశాం, అదే రకంగా నేను కూడా ఒక డేటా మెయింటైన్ చేస్తున్నా. ప్రతి కార్యకర్తకు బూత్ స్థాయిలో ఏజెంట్ దగ్గర నుంచి అదే రకంగా నాయకుడు వరకు ఎవరెవరికి ఈ 10 నెలల్లో ఏమి జరిగింది, ఏమి జరగలేదు అనే విషయం కూడా కంప్లీట్గా డేటా పెట్టుకొని మీ గ్రామానికి వచ్చి, మన ఒక వార్డుకి వచ్చి అక్కడే కూర్చొని మీకు అందిందాలి. ఇప్పుడే నేను ఒకరు వస్తుంటే నాకు చెప్తున్నారు, నేను ఎక్కడో ఒక పని చెప్పాను, మన కార్యకర్త పేరు అనవసరం అడిగితే ఇప్పుడు నాకు చెప్తున్నారు, సార్ మీరు చెప్పినా కూడా నాకు ఆ పని కాలేదని చెప్పి. ఇప్పుడు అదే చెబుతున్నా, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నానంటే ఎమ్మిగనూరు ప్రజల దయ, మీ అందరి దయ. మీకంటే నాకెవరు ఎక్కువ లేరు, మీకంటే నాకెవరు ముఖ్యము కాదు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలుండి, ఎన్ని ఇబ్బందులుండి, కుటుంబం మొత్తం ఆయన ఆఖరికి జైలుకు తీసుకుపోయి అనవసరమైన తప్పుడు కేసు పెట్టి కుటుంబాన్ని కూడా అవమానపరిస్తే ఆ రోజే మనం అందరం కూడా మీసం మెలేసి సవాల్ చేశాం, ఇదే చోట నిలబడ్డాం. మీకందరికీ గుర్తుంటే ఇదే గడ్డ మీద కూర్చొని ఆ రోజు మనం నిరాహార దీక్షలు చేశాం. చెప్పాము ఆ రోజే, సార్ మీరు తొడగొట్టి సవాల్ చేశారు, ఖచ్చితంగా రాష్ట్రంలో మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకుని గౌరవ సభగా మారుస్తామని చెప్పి, అదేవిధంగా ఎమ్మిగనూరు ప్రజల ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఆ గౌరవ సభలో ఎమ్మెల్యేగా కాలుపెట్టి చూస్తున్నారు. మీరు ఎన్ని అంశాల మీద జయనాగేశ్వరరెడ్డి అసెంబ్లీ సాక్షిగా గొంతు వినిపిస్తున్నాడో మీరే చూస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు 3-4 ముఖ్యమైన విషయాలు మన పార్టీలో, వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చాలంటే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడడం జరిగింది.
అదే రకంగా కురువ మదాసి మదారి కురవలను ఎస్సీల్లో చేర్చాలంటే జయనాగేశ్వరుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలంటే జయనాగేశ్వరుడు ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యమైన 4 విషయాల అభివృద్ధికి, తాగడానికి ఒక్కొక్క నీటి బొట్టుకి ఇబ్బంది పడే పశ్చిమ ప్రాంతం నియోజకవర్గం ఎమ్మిగనూరులో ఒక శుభవార్త 186 కోట్లతో గతంలో పోయిన ప్రాజెక్టుని ఎమ్మిగనూరు టౌన్కు మళ్ళీ తెచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. అదే రకంగా ఇక్కడ మా గోనెగండ్ల సోదరులు ఉన్నారు. గోనెగండ్ల మండలంలో జలజీవన్ మిషన్ దగ్గర నుంచి ఏదైతే వర్క్ స్టార్ట్ చేసి రేపు గోనెగండ్లకు వస్తున్నాం, మళ్ళా గ్రామం ఇంటింటికి వచ్చినటువంటి కొలాయిలు నీళ్లు ఏ రకంగా చేయబోతున్నాం, ఏ రకంగా జరుగుతోందని చెప్పి మొన్ననే దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇనాగరేషన్ చేసి రావడం జరిగింది. అతి త్వరలోనే మన ఎమ్మిగనూరులో 100 పడకల ఆసుపత్రికి ఓపెనింగ్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈరోజు పల్లెకు తాగడానికి శాశ్వత త్రాగునీరు వాటర్ గ్రిడ్ ద్వారా 300 కోట్ల పైచిలకు అతి త్వరలోనే ఆ ప్రాజెక్టును కూడా శాంక్షన్ చేసుకుని ఇటు పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో, నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో, నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ ప్రాజెక్టును కూడా అతి త్వరలో తేబోతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు కార్యకర్తల విషయం వచ్చినప్పుడు ఈరోజు మన పార్టీ పండుగ కాబట్టి చాలా మంది ఇంకా కొంతమంది నాకేదో తెలియనట్టు, ఏమి జరుగుతుందో అర్థం కానట్టు, మాకింకా కొంతమంది పనులు ఇప్పుడే చెప్పే ముగతి. ఇంతకుముందే మాట్లాడా నేను. 38 మంది పెట్టుకున్నారు మీ ఊర్లో లోన్లు, ఒక్కడు పోలే బ్యాంకుకి ఇంటర్వ్యూకి. నేను గ్రామం చూస్తున్నాను, ప్రతి ఒక్కరిని గమనించుకుంటున్నాం. ఏదైతే ఉన్న ప్రతి ఒక్కరికి, ఎందుకంటే కార్యకర్తలు చేసేటువంటి మీ అందరి త్యాగాలు అభిమానంతో ఈరోజు ఎమ్మెల్యేగా జయనాగేశ్వరుడు నిలబడ్డాడు. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, దయచేసి రేపు రాబోయేటువంటి మన పార్టీ ఏదైతే స్థానిక సంస్థల్లో మనం నిలబడబోతున్నామో, ఎక్కడ కూడా ఏ గ్రామం కానీ ఏ వార్డు కానీ తిరుగులేని మెజారిటీతో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో గెలుచుకొని ముందుకొస్తాం. ఇంకా కొంతమంది మన నాయకులు కూడా ఎవరైనా వైఎస్ఆర్ పార్టీతో ములాఖతులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త. నేను చెప్పిన రోజు చెప్పినా, ఇప్పుడు నేను 10 నెలలు అయిపోయింది. 10 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొంతమంది వాసనలు మానడం లేదు. నేను దయచేసి కండువా కప్పుకొని అక్కడి నుంచి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు సంతోషం, నేను కాదని చెప్పాను. కానీ ఇంకా కూడా కొంతమంది బావలు, బామ్మర్దులు, అల్లుళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణం నేను ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బూత్ స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే 30 లక్షల పైగా సభ్యత్వాలు తిరుగు లేకుండా చేసి రికార్డు బ్రేక్తో ఎమ్మిగనూరుని మొదటి స్థానం నిలబెట్టారు. అదే రకంగా ఒక పక్కన కుటుంబ సాధికార సారథులంటే రాష్ట్రంలో కుప్పం మొదటి నియోజకవర్గం అయితే 2వ నియోజకవర్గం ఎమ్మిగనూరు అని చెప్పి రాష్ట్రంలో గర్వంగా తెలియజేస్తున్నాం మీ అందరి సమక్షంలో. ఇదందరూ మీ అందరి ఆలోచనలతోటి ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తల బలంతో ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కోరేది, ఈరోజు 43 సంవత్సరాల ప్రస్థానం, పదవులు వచ్చే వాళ్ళకు పదవులు వస్తున్నాయి. ఇంకొక వ్యక్తులకు ఏం కావాలో ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నా, ప్రతి ఒక్కరితో నేను పిలిపించుకొని కలుస్తున్నా. కొంతమంది పదే ఫోన్లు కొట్టి నన్ను ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మొన్ననే చెప్పిన మీ అందరికీ, దయచేసి నేను ఫోన్లలో మాట్లాడను, రండి. నియోజకవర్గం అన్ని గ్రామాలు అడుగుతున్నాం. ఇది కూటమి ప్రభుత్వం ఆలోచన. అదే రకంగా ప్రతి ఒక్క చోట చెత్తకు కూడా పన్ను వేస్తే ఆ చెత్తకు పన్ను కూడా తీసేసి ఆ చెత్తను సంపదగా సృష్టించి ఈరోజు ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క వార్డులో ముందుకు పోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ పెన్షన్లు 1వ తేదీ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి నిద్రలేపి ఇంటికి పోయి పెన్షన్లు ఇచ్చి కొన్ని లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా రానున్న 2-3 నెలల్లో పాపం ఎప్పుడు మాట్లాడినా చాలా మంది వైఎస్ఆర్ నాయకులు అంటున్నారు, ఎందుకు గెలిచినామంటే సూపర్ 6 చెప్పినామంట, ఆ సూపర్ 6 వల్లనే మనం గెలిచినామంట.
ఆ సూపర్ 6 మనం చేయలేమంట, చేయకపోతే మళ్ళీ మేమే వస్తామంట అని చెప్పుకుంటున్నారు. మీ కలలు మానుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఆర్థికంగా కుళ్ళబొడి చేసిన తర్వాత, అన్ని వ్యవస్థలు విధ్వంసం చేసిన తర్వాత, ఆ తర్వాత కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా రానున్న రోజుల్లో తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తాం. ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తాం. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ 20,000 చెప్పిన మాట ప్రకారంగా రైతులకు కూడా ఇయ్యబోతున్నామని తెలియజేస్తున్నా. ముస్లిం మైనారిటీ సోదరులు, ఇమాములకు మౌజములకు జీతాలు ఇచ్చింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అదే రకంగా పేదవాడికి మళ్ళీ అన్నా క్యాంటీన్ తెచ్చిపెట్టింది మన కూటమి ప్రభుత్వం. అదే రకంగా ఈ రోజు చేనేతలకు కరెంటు సబ్సిడీ 200 యూనిట్లు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అదే రకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ఆ కార్యక్రమం ద్వారా రైతులకు అదే రకంగా మంచి జరిగేటువంటి రీసర్వేని మొదలు పెట్టాం. ఇంకా కూడా కొంతమంది ఇంకా మారలే, అది కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు కానీ ఏదన్నా కానీ ఇబ్బందులు కాకుండా ఉండాలని చెప్పి ప్రతి సర్టిఫికెట్కు ఎక్కడన్నా పోతే ఇబ్బంది పెడుతున్నారని ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి వాట్సాప్ గవర్నెన్స్ని ఫోన్లో వాట్సాప్ పెడితే ఇంటికే సర్టిఫికెట్ వచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది ఎవరు? మరి నారా లోకేష్ బాబు గారు మొదలుపెట్టి తిరుగులేని విధంగా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా అభివృద్ధి. రేపటి నుంచి ఉగాదితో పాటు రంజాన్ ఏదైతే ఉందో ఈ 2 పర్వదినాలని పండుగలని జరుపుకున్న తర్వాత 1వ తేదీ 2వ తేదీ నుంచి మళ్ళీ అన్ని కార్యక్రమాలు రివ్యూలు చేసుకొని మళ్ళీ కార్యక్రమాలు నేను చెప్పిన విధంగా ఈరోజు 43 సంవత్సరాలు మన పార్టీ మళ్ళీ ఈరోజు 43 ఏళ్ల తర్వాత మనం వసంతోత్సవాలు చేసుకుంటున్నాం. గ్రామంలో కూడా పసుపు జెండా కొత్తగా పసుపు రంగు కొట్టి కట్టలన్నిటికీ ఈరోజు బ్రహ్మాండంగా పూజలు చేసి జెండా వందనాలు చేసి వచ్చినటువంటి మీ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీలో ఉన్నటువంటి అందరికి కూడా మరొక్కసారి పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది, మా రంగముని అటు నిలబడ్డాడు, అందరూ ఎండలో నిలబడితే నాకు ఇబ్బంది అనిపిస్తుంది, ఇటు రమ్మంటే కూడా రావడం లేదు. మీ అందరినీ కూడా మరొక్కసారి ఎవరు కూడా తప్పుడు ప్రచారాలని, తప్పుడు వార్తల్ని నమ్మొద్దండి. నేను మళ్ళీ మీ అందరికీ చెప్పేది ఏమంటే, ఏదో ఒకటి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడానికి వైఎస్ఆర్ పార్టీ రెడీగా ఉంటారు. సమర్థవంతంగా మనం బూత్ స్థాయిలో తిప్పికొట్టాలా. ప్రజలు ఏది ఆశించారో మీ గ్రామాలకు వచ్చినప్పుడు నేను ఏ మాట ఇచ్చానో, ఏ వార్డులో ఏ మాట ఇచ్చామో ఇక్కడ టౌన్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అభివృద్ధి కార్యక్రమాలు, పనులన్నీ మొదలైనవి మన కూటమి ప్రభుత్వంలోనే. ఈరోజు మరొక్కసారి తిరుగులేని విధంగా అద్భుతంగా మళ్ళా నాకు ఎలక్షన్ల ముందు ఎమ్మెల్యే కాకముందు అప్పుడప్పుడు మా గన్మెన్ వచ్చి నిలబడుతుంటాడు నా పక్కన. మీకు రానికుండా మీకు మా గన్మెన్కి చెప్తాంట, మా పోలీస్ సోదరులు కూడా చెప్తాంట, మీరెవ్వరు లేనప్పుడు నన్ను కాపాడుకునేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరే. ఏ గన్మెన్ అవసరం లేదు, ఇంతమంది గన్మెన్లు ఉన్నారు నాకు. ఏ పోలీసులు అవసరం లేదు, ఇంతమంది పోలీసులు మా వాళ్ళ పోలీసులు. కాబట్టి మిమ్మల్ని నాకు దగ్గరగా రానియకుండా చేసేదానికి ఏ శక్తి చాలదు, ఏ శక్తి అడ్డుకోలేదు. మీకు ఆ చనువు ఉంది. నేను ఒకటే చెప్పాను మీ అందరినీ, నాతో కొట్లాడి కోసుకొని తినే అధికారం ఉంది మీ అందరికీ. ఏ ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. 10 నెలలు అయింది మన అధికారంలోకి వచ్చి. మళ్ళా కూర్చుంటా నేను. ఇంకా కొంతమంది నేను చెప్తున్నా ఈ సభాముఖంగానే, కొంతమంది ఇంకా చిన్న తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. అది కూడా గ్రామ కమిటీలో కూర్చోబెట్టే మాట్లాడతా, నేను అందరి ముందే కూర్చోబెట్టి మాట్లాడతా. అటువంటివి మాత్రం చేయొద్దండి. ప్రజలకు మంచి చేద్దాం. కన్నతల్లి లాంటి పార్టీకి మనం ద్రోహం చేసే పనులు చేయకూడదు, అది చాలా తప్పు. అటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం నాకు ద్రోహం చేసినా నేను భరిస్తాను, కానీ పార్టీకి ద్రోహం చేసే పనులు చేస్తే మాత్రం నేను భరించే ప్రసక్తే లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. దయ ఉంచి చాలామంది మన వాళ్ళు కూడా కొంతమందికి కొన్ని వచ్చినాయి. ఇప్పుడు నియోజకవర్గం అన్ని గ్రామాలు అడుగుతున్నాం. ఇది కూటమి ప్రభుత్వం ఆలోచన. అదే రకంగా ప్రతి ఒక్క చోట చెత్తకు కూడా పన్ను వేస్తే ఆ చెత్తకు పన్ను కూడా తీసేసి ఆ చెత్తను సంపదగా సృష్టించి ఈరోజు
ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క వార్డులో ముందుకు పోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ పెన్షన్లు 1వ తేదీ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి నిద్రలేపి ఇంటికి పోయి పెన్షన్లు ఇచ్చి కొన్ని లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా రానున్న 2-3 నెలల్లో పాపం ఎప్పుడు మాట్లాడినా చాలా మంది వైఎస్ఆర్ నాయకులు అంటున్నారు, ఎందుకు గెలిచినామంటే సూపర్ 6 చెప్పినామంట, ఆ సూపర్ 6 వల్లనే మనం గెలిచినామంట, ఆ సూపర్ 6 మనం చేయలేమంట, చేయకపోతే మళ్ళీ మేమే వస్తామంట అని చెప్పుకుంటున్నారు. మీ కలలు మానుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఆర్థికంగా కుళ్ళబొడి చేసిన తర్వాత, అన్ని వ్యవస్థలు విధ్వంసం చేసిన తర్వాత, ఆ తర్వాత కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా రానున్న రోజుల్లో తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తాం. ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తాం. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ 20,000 చెప్పిన మాట ప్రకారంగా రైతులకు కూడా ఇవ్వబోతున్నామని తెలియజేస్తున్నా. ముస్లిం మైనారిటీ సోదరులు, ఇమాములకు మౌజములకు జీతాలు ఇచ్చింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అదే రకంగా పేదవాడికి మళ్ళీ అన్నా క్యాంటీన్ తెచ్చిపెట్టింది మన కూటమి ప్రభుత్వం. అదే రకంగా ఈ రోజు చేనేతలకు కరెంటు సబ్సిడీ 200 యూనిట్లు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అదే రకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ఆ కార్యక్రమం ద్వారా రైతులకు అదే రకంగా మంచి జరిగేటువంటి రీసర్వేను మొదలు పెట్టాం. ఇంకా కూడా కొంతమంది ఇంకా మారలే, అది కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు కానీ ఏదన్నా కానీ ఇబ్బందులు కాకుండా ఉండాలని చెప్పి ప్రతి సర్టిఫికెట్కు ఎక్కడైనా పోతే ఇబ్బంది పెడుతున్నారని ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ని, ఫోన్లో వాట్సాప్ పెడితే ఇంటికే సర్టిఫికెట్ వచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది ఎవరు? మరి నారా లోకేష్ బాబు గారు మొదలుపెట్టి తిరుగులేని విధంగా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా అభివృద్ధి. రేపటి నుంచి ఉగాదితో పాటు రంజాన్ ఏదైతే ఉందో ఈ 2 పర్వదినాలని పండుగలని జరుపుకున్న తర్వాత 1వ తేదీ 2వ తేదీ నుంచి మళ్ళీ అన్ని కార్యక్రమాలు రివ్యూలు చేసుకొని మళ్ళీ కార్యక్రమాలు నేను చెప్పిన విధంగా ఈరోజు 43 సంవత్సరాలు మన పార్టీ మళ్ళీ ఈరోజు 43 ఏళ్ల తర్వాత మనం వసంతోత్సవాలు చేసుకుంటున్నాం. గ్రామంలో కూడా పసుపు జెండా కొత్తగా పసుపు రంగు కొట్టి కట్టెలన్నిటికీ ఈరోజు బ్రహ్మాండంగా పూజలు చేసి జెండా వందనాలు చేసి వచ్చినటువంటి మీ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీలో ఉన్నటువంటి అందరికి కూడా మరొక్కసారి పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది, మా రంగముని అటు నిలబడ్డాడు, అందరూ ఎండలో నిలబడితే నాకు ఇబ్బంది అనిపిస్తుంది, ఇటు రమ్మంటే కూడా రావడం లేదు. మీ అందరినీ కూడా మరొక్కసారి ఎవరు కూడా తప్పుడు ప్రచారాలని, తప్పుడు వార్తల్ని నమ్మొద్దండి. నేను మళ్ళీ మీ అందరికీ చెప్పేది ఏమంటే, ఏదో ఒకటి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడానికి వైఎస్ఆర్ పార్టీ రెడీగా ఉంటారు. సమర్థవంతంగా మనం బూత్ స్థాయిలో తిప్పికొట్టాలా. ప్రజలు ఏది ఆశించారో మీ గ్రామాలకు వచ్చినప్పుడు నేను ఏ మాట ఇచ్చానో, ఏ వార్డులో ఏ మాట ఇచ్చామో ఇక్కడ టౌన్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అభివృద్ధి కార్యక్రమాలు పనులన్నీ మొదలైనవి మన కూటమి ప్రభుత్వంలోనే. ఈరోజు మరొక్కసారి తిరుగులేని విధంగా అద్భుతంగా మళ్ళా నాకు ఎలక్షన్ల ముందు ఎమ్మెల్యే కాకముందు అప్పుడప్పుడు మా గన్మెన్ వచ్చి నిలబడుతుంట నా పక్కన, మీకు రానికుండా మీకు మా గన్మెన్కి చెప్తాంట, మా పోలీస్ సోదరులు కూడా చెప్తాంట, మీరెవ్వరు లేనప్పుడు నిన్ను కాపాడుకోలేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరే. ఏ గన్మెన్ అవసరం లేదు, ఇంతమంది గన్మెన్లు ఉన్నారు నాకు. ఏ పోలీసులు అవసరం లేదు, ఇంతమంది పోలీసులు మా వాళ్ళే పోలీసులు. కాబట్టి మిమ్మల్ని నాకు దగ్గరగా రానియకుండా చేసేదానికి ఏ శక్తి చాలదు, ఏ శక్తి అడ్డుకోలేదు. మీకు ఆ చనువు ఉంది. నేను ఒకటే చెప్పాను మీ అందరినీ, నాతో కొట్లాడి కోసుకొని తినే అధికారం ఉంది మీ అందరికీ. ఏ ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. 10 నెలలు అయింది మన అధికారంలోకి వచ్చి. మళ్ళా కూర్చుంటా నేను ఇంకా కొంతమంది, నేను చెప్తున్నా ఈ సభాముఖంగానే, కొంతమంది ఇంకా చిన్న తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. అది కూడా గ్రామ కమిటీలో కూర్చోబెట్టే మాట్లాడతా, నేను అందరి ముందే కూర్చోబెట్టి మాట్లాడతా. అటువంటివి మాత్రం చేయొద్దండి. ప్రజలకు మంచి చేద్దాం. కన్నతల్లి లాంటి పార్టీకి మనం ద్రోహం చేసే పనులు చేయకూడదు, అది చాలా తప్పు. అటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం నాకు
నాకు ద్రోహం చేసినా నేను భరిస్తాను, కానీ పార్టీకి ద్రోహం చేసే పనులు చేస్తే మాత్రం నేను భరించే ప్రసక్తే లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.